ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తెలిసే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతుంది. జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపించింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25,000 మంది పైగా ఉద్యోగులు పాల్గొనున్నారు. వీరందరికీ 2 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులు నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్క చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతో పాటు 200 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీప్యాట్లను, స్ట్రాంగ్ రూమ్లను భద్రపరిచారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్ఓ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీఎంలు తారుమారు కాకుండా ఉండడం కోసం స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్ నెంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్ టేబుల్ పైకి చేరుస్తారు. కౌంటింగ్ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకొస్తారు. ఓటు వేసిన ఈవీఎం మిషన్తో అవసరం లేదు. కౌంటింగ్ హాల్లో టేబుల్ ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలు మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లో కౌంటింగ్ అనేది లెక్కించి దాని ప్రకారం టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీప్యాట్లో నమోదైన ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్గా 3 వీవీప్యాట్లను ఎంపిక చేసి 3ంటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను పక్కన పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరహోరగా ఉంటే మాత్రమే. మెజార్టీ భారీగా ఉంటే మాత్రం ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతి రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులో తీసుకొచ్చిన సూదా యాప్లో నమోదు చేసిన తర్వాత మాత్రమే ఆర్ఓ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.